హాయ్ వ్యూవర్స్, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలహీనపడింది. అది క్రమంగా పశ్చిమం వైపుగా వెళ్ళిపోతోంది. అందువల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి వర్ష సూచన లేదని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. అయితే ఆగ్నేయ ఆసియా హిందూ మహాసముద్రంలో 3 తుఫాన్లు లాంటివి ఉన్నాయి. అవి కొంచెం బలహీనంగానే ఉన్నాయి. కాకపోతే వాటి కారణంగా భారీగా మేఘాలు బంగాళాఖాతం వైపు వస్తున్నాయి. ఈ మేఘాలు 2-3 రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాటిలైట్ లైవ్ అంచనాలు గమనిస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. గాలి దిశ మారింది. శ్రీలంకకు తూర్పు వైపున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల బంగాళాఖాతం నుంచి గాలి అటువైపుగా వెళ్తోంది. అందువల్ల ఇవాళ ఏపీలో గంటకి 11 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులు వీస్తాయి. తెలంగాణలో గంటకు 5 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీస్తాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం తగ్గుతుంది. ఉష్ణోగ్రత చూస్తే పగటి వేళ తెలంగాణలో 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ తెలంగాణలో 60 నుంచి 70% ఉంటుంది. ఏపీలో 60 నుంచి 80% ఉంటుంది. ఇట్లా మొత్తంగా చూస్తే ఇవాళ ఉత్తర తెలంగాణ, తూర్పు రాయలసీమకు వర్ష సూచన కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.